విద్యాలయం ఇక్కడ రద్దు చేయడం జరిగింది. ఎస్సీ గురుకుల కళాశాలను మూసివేశారు. 10వ తరగతి అయిన తర్వాత ఇంటర్ చదవాలంటే రెసిడెన్షియల్ కళాశాల చాలా దూరంలో ఉన్నాయి. పిల్లలు నష్టపోయే ప్రమాదం అయితే ఉంది. వినతి పత్రాన్ని కూడా అందజేయడం జరిగిందని తెచ్చే ప్రయత్నం చేస్తారా లేకపోతే అలాగే వదిలేస్తారా అనేది ఎన్నికల ప్రచారంలో ఆయన హామీ కూడా ఇచ్చారు. పూర్తయ్యే నాటికి వచ్చే ఎన్నికలు వస్తాయో ఏమోనని డౌట్ వస్తుంది. నమస్తే అందరికీ. ఈరోజు మన జుక్కల్ నియోజకవర్గంలోని అచ్చంపేట నిజాంసాగర్ మండలంలో ఉన్న అచ్చంపేటలో ఉన్న గురుకుల కళాశాల అంటే ఇంటర్ చదివే విద్యార్థుల కోసం ఉన్న విద్యాలయం ఇక్కడ రద్దు చేయడం జరిగింది. మొత్తం 12 గురుకులాలు మొత్తం రద్దు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇదే విషయం సంబంధిత అధికారులను అడగగా వారు నిజమేనని వారు చెప్పడం జరిగింది. అయితే ఈ గురుకుల జుక్కల్ నియోజకవర్గంలో ఉండడం ఎంతో సంతోషంగా ఉండేది. ఇక్కడి ప్రజలకు కాన్స్టిట్యూన్సీ మొత్తం 5 మండలాలు ఉండేవి. గతంలో 5 మండలాల్లో అది బిచ్చుకుంద మండలానికి శాంక్షన్ అయింది. బిచ్చుకుంద నుంచి ఇక్కడ ప్లేస్ లేదని జుక్కల్ నుంచి మళ్ళీ నిజాంసాగర్కు తరలించినా కానీ ఒక 7-8 సంవత్సరాలు అక్కడ రన్ అయింది కాలేజీ. రన్ అయిన తర్వాత ఈ సంవత్సరమే అక్కడ మరి కారణాలు ఏమున్నాయో తెలియదు కానీ ఎందుకు అది ఎస్సీ గురుకుల కళాశాలను మూసివేశారు తెలియని పరిస్థితి. ఇదే విషయం మీద ఇప్పుడు ఇక్కడ విద్యార్థులు 10వ తరగతి అయిన తర్వాత ఇంటర్ చదవాలంటే రెసిడెన్షియల్ కళాశాల చాలా దూరంలో ఉన్నాయి. అక్కడ వారు ఏ విధంగా అంత దూరం వెళ్ళి చదువుకోవాలో వారికి పిల్లలు నష్టపోయే ప్రమాదం అయితే ఉంది. మరి దీని గురించి సంబంధిత కళాశాల సిబ్బంది స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కూడా వెళ్ళి వినతి పత్రాన్ని కూడా అందజేయడం జరిగిందని తెలిసింది. అయితే ఆయన సానుకూలంగా స్పందించినా కానీ మరి అది ఇప్పుడు మొత్తం రాష్ట్రం మీద 12 గురుకులాలు రద్దయినాయి కదా. ఆ రద్దయినాయి దాంట్లో ఇప్పుడు బిచ్చుకుంద గురుకుల కళాశాల కూడా ఒకటి ఉంది. మరి ఇది తిరిగి తెచ్చే ప్రయత్నం చేస్తారా లేకపోతే అలాగే వదిలేస్తారా అనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తా కాన్స్టిట్యూన్సీ అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఎన్నికల ప్రచారంలో ఆయన హామీ కూడా ఇచ్చారు. ఆ విధంగా అడుగులు కూడా పడుతున్నట్లు కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. కానీ ఇప్పుడు మద్నూరులో ఇంటిగ్రేటెడ్ పాఠశాల కోసం అక్కడ భూమి పూజ చేశారు. మరి అది పూర్తయ్యే నాటికి వచ్చే ఎన్నికలు వస్తాయో ఏమోనని డౌట్ వస్తుంది. అది ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు. కానీ ప్రస్తుతం ఉన్న వాటికి మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా ఇంకా వేరే బిచ్చుకుందలో ఐటీఐను కూడా అప్గ్రేడ్ చేసినట్లు చేస్తున్నారు. కానీ ఈ కళాశాల రద్దు కావడం పట్ల విద్యార్థులు చాలా ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు 10వ తరగతి చదివిన విద్యార్థులు ఇప్పుడు ఎక్కడ అడ్మిషన్ తీసుకోవాలనో వారికి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారని వారు కళాశాల సిబ్బందికి వారు తెలియజేయడం జరుగుతుందని వారు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ విషయం మీద రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నాయకులు కానీ వేరే ఇతర విద్యావంతులు కానీ మేధావులు కానీ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి చాలామంది మేధావులు ఇప్పటికీ కొద్దిపాటి గళమెత్తుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో వారు దీని గురించి పట్టించుకోకపోవడం కొద్దిగా ఆలోచింపదగ్గ విషయం. ఇప్పటికైనా సంబంధిత ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఆ గురుకుల కళాశాల రద్దు కాకుండా చూస్తారని మేము భావిస్తున్నాం. దీనికి సంబంధించి మొట్టమొదటిసారిగా మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఉన్నప్పుడు ఈ గురుకుల పాఠశాల మంజూరు అయింది. అప్పుడు ఎల్లారెడ్డిలో ఫస్ట్గా దాన్ని ప్రారంభించారు. అక్కడ నుంచి అది జుక్కల్కు తరలించారు. జుక్కల్ తరలించిన తర్వాత ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్న తర్వాత అక్కడ నుంచి ప్లేస్ సరిపోవడం లేదంటూ నిజాంసాగర్కు తరలించడం జరిగింది. ఆయన ఎన్నోసార్లు ఆయనకు అంటే మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండేకు చెప్పడం జరిగింది.
సార్ ఇక్కడ నుంచి వద్దు, తరలించకండి, ఇక్కడ చాలా అనువుగా ఉంటుంది, సార్ ప్లేస్ లేకుంటే వేరే ఎక్కడన్నా చూడండి అని అన్నాము. కానీ ఆయన అక్కడేదో స్థలం బాగుంది, అక్కడనే విద్యార్థులు ఉంటారని ఆయన అక్కడికి తరలించారు. ఆ తరలించిన దానికి ఇప్పుడున్న ఎమ్మెల్యే మరి నిమ్మకు నీరెత్తినట్లు పట్టించుకోకపోవడం పట్ల చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒకటే కాదు, రాను రాను కొన్ని పాఠశాలలు కూడా మూతపడతాయని కూడా సమాచారం ఉంది. అయితే క్లస్టర్ వైజ్గా పాఠశాలలు ఉంటాయి, చిన్న చిన్న పాఠశాలలు రద్దవుతాయి అని కొంత టాక్ వినిపిస్తుంది. ఏదేమైనా విద్యా వ్యవస్థను మొత్తం అందరినీ ద్రాక్షలాగా చేయాలనే ఉద్దేశమా, లేకపోతే దళితుల విద్య పట్ల చేస్తున్న కుట్రన అనే కోణంలో ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. అవి కాకుండా ఉద్యోగాలలో వేరే దాంట్లో కూడా చాలా తప్పుల తడకగా కూడా చాలా కనిపిస్తున్నాయి. గతంలో చూసుకున్నట్టయితే ఈ గురుకుల పాఠశాలకు సంబంధించిన విషయం కాకుండా వేరే విషయం ఒక్కసారిగా డిఎస్సిలో ఈడబ్ల్యూఎస్ కోటా అని చాలామంది దళిత విద్యార్థులకు తీవ్ర అన్యాయం కూడా జరిగింది. ఆ ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎంతమంది ఉన్నారో అంతమందికి అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. కానీ వీళ్ళకు మెరిట్ ఆధారంగా చూసుకుంటే రిజర్వేషన్ పద్ధతిన వీళ్ళకు చాలామంది నిరాశకు లోనయ్యారు, ఉద్యోగం రాక. ఈ విధంగా అనేక రకాలుగా అనేక విధాలుగా విద్యను దూరం చేసే విధంగానే కనిపిస్తుంది. కానీ దానికి అనుగుణంగా విద్య మెరుగుపడాలి, దళితులు మంచి హోదాలో ఉండాలి, చదువుకోవాలనే సదుద్దేశం అయితే ఏ ప్రభుత్వానికి లేనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అనుకుంటే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మీరు పూర్తి చేసిన దాకా అంటే మొత్తం మీ పీరియడ్ అయిపోతుంది. మీ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఇంకొక గవర్నమెంట్ కూడా వచ్చింది అనుకో, లేకుంటే మీ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, అది పూర్తి చేయడానికి మినిమం 8 సంవత్సరాలు కూడా పట్టచ్చు. అట్లా ఆ విధంగా కానిపోని హామీలు అవి ఇవి ఇచ్చి ప్రజలకు తిప్పలు పెట్టే పనులు తప్ప వేరేది సక్రమంగా అయితే కనిపిస్తలేవు. ఇప్పటికీ ప్రజలు దీని అసంతృప్తితో ఉన్నారు కాంగ్రెస్ పైన, ఆ పథకాల పైన కూడా. కొన్ని ఉన్నాయి, అందులో కొన్ని ఉన్నాయి మంచి ఉన్నాయి, కొన్ని మంచి ఉన్నాయి, ఇంకా కొన్ని చెప్పుకోదగ్గట్టుగా లేవని చాలామంది ఇప్పుడే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విద్యను కూడా దొంగలు తొక్కే విధంగా చేసి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకపోవడం కూడా దానికి ఒక కారణం కావచ్చు. మరి ఈ విధంగా అయితే మున్ముందు ఎన్నికల్లో కూడా నెగ్గుకు రావడం చాలా కష్టతరం అవుతుందని మా ప్రజల అభిప్రాయంగా నేను భావిస్తున్నాను.